గారు సొంత పార్టీ పెట్టదు కానీ పెట్టదా? పెడుతుంది. పార్టీ పెట్టినట్టు చేసి కాంగ్రెస్ తోని కుమ్ముక్కయ్యి ఏదైనా పదవి కొట్టేస్తుంది. కాంగ్రెస్ తో కుమ్మకైద్దంటారు. ఖచ్చితంగా. అప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఇదంతా అయిపోయినా నెక్స్ట్ అయితే మామూలుగా ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ వస్తారా? కేసీఆర్ జాడ ఉండదు, ఇంకుంటదంటారా? ఉండదు. వాళ్ళ లీడర్ ఉన్నమాట వాస్తవం. ఎవరు సెకండ్ లీడర్? ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఒక్కడికి గెలవడు. సెకండ్ లీడర్ ఉన్నాడు. ఇప్పుడున్న సరే అదంతా వదిలిపెడితే ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్స్ డేట్ కూడా ఖరారు అయిపోయింది. 3వ తారీఖున ఎవరు నుంచి ఉంటున్నారని మనకు తెలిసిపోతుంది. ఈ మున్సిపల్ ఎలక్షన్లో బీఆర్ఎస్ కనపడిద్దంటారా? కనిపిస్తుంది. కొంత రిజల్ట్ ఉంటుంది, కొంత రిజల్ట్ ఉంటుంది. బీజేపీ కొంత రిజల్ట్ ఉంటుంది. బీజేపీను టీఆర్ఎస్ కనుక ఒక్కటైతే కాంగ్రెస్ ఖతం అయ్యింది. ఇప్పుడు కాకుండా 3 ఏళ్ళకైనా ఒక్కటవుతారు. ఏది అసెంబ్లీ ఎన్నికలు వచ్చే వరకు. అందులో కేటీఆర్ ఉన్నాడు, అందులో కవిత ఉన్నది, అందులో కేసీఆర్ ఉన్నాడు. అప్పుడు హరీష్ నాయకత్వంలో అది టీఆర్ఎస్ అవుతుందని అనుకుంటాను నేను. హరీష్ నాయకత్వంలో పోరాటం జరుగుతుంది ఖచ్చితంగా. అప్పుడు హరీష్ అండ్ బీజేపీ కలిస్తే ఖచ్చితంగా గెలుస్తారు. కలవకుంటే మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది, మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి ఉంటాడు. సో బీజేపీ బీఆర్ఎస్ కలవకపోతే కాంగ్రెసే వస్తుంది. ఓకే, ఇవి కలవు లేదు అంటే కాంగ్రెసే వస్తుంది. అది కలిస్తే ఈ 2 పార్టీల్లో కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఒక్క రాష్ట్రంలో కూడా గెలవదు, బెంగళూరు కూడా గెలవదు, హిమాచల్ ప్రదేశ్ ఇప్పుడున్న హిమాచల్ ప్రదేశ్ గెలవదు. కానీ ఇక్కడ పేరు బాగానే వినిపిస్తుంది కదా కాంగ్రెస్ పార్టీ అనేది. మీరేమో అంటే చెప్పేస్తున్నారు ఇట్లా, కానీ ఇక్కడ బాగానే అనిపిస్తుంది కదా కాంగ్రెస్ పార్టీ. రిజల్ట్ చాలానే చూసాము. అమ్మ ఆల్ ఇండియాలో 3 స్టేట్లు ఉన్నాయి. ఆల్ ఇండియాలో 3 స్టేట్లు ఉన్నాయి. ఈ 3 స్టేట్లు హిమాచల్ ప్రదేశ్ పోతుంది, కర్ణాటక కూడా పోతుంది. పోద్దంటారా? కర్ణాటక ఇప్పుడే గడబడి ఉండే, కర్ణాటక కూడా పోతుంది. ఇక ఉండేది మిగిలేది ఒకే ఒక్క ఇక్కడ తెలంగాణ. ఈ తెలంగాణలో టీఆర్ఎస్ను బీజేపీ ఒక్కటైతే ఖతం అవుతుంది కాంగ్రెస్, లేకుంటే ఆ కాంగ్రెస్ ఉంటుంది. సో